హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. నాగార్జున గారు మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన సంజన గారిని స్టేజ్ మీద పిలుస్తారు. హౌస్ మేట్స్ గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కో మాట చెప్పమని చెప్పి అందరి గురించి అడుగుతారు. సంజన కరాఖండిగా తన మనసులో ఏముందో అందరి గురించి వాళ్ళ గురించి సమాధానం చెప్తుంది. సంజన ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే నాగార్జున గారు 1 minute సంజన అని చెప్పి సంజనని బ్యాక్ పిలుస్తారు. హౌస్ మేట్స్తో ఇది చదరంగం కాదు, ఈ సీజన్ ఒక రణరంగం. అందుకే సంజనాకి బిగ్ బాస్ మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు హౌస్లోకి వెళ్ళడానికి. మీలో కొంతమంది కలిసి సంజనాని బయటికి పంపిస్తే మీలోనే కొంతమంది సాక్రిఫైస్ చేసి సంజన హౌస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్యాటరీ 0% ఉంటుంది. మీరు చేసే సాక్రిఫైస్ని బట్టి బ్యాటరీ 100% అవితే సంజన హౌస్లోకి వస్తుందని చెప్తారు. నాగార్జున ఒక బౌల్లో నుంచి ఫస్ట్ ఒక చీటీ తీస్తారు. దాంట్లో ఎవరి పేరైతే ఉండి వాళ్ళు ఏం సాక్రిఫైస్ చేయాలో ఉంటుంది. అది వాళ్ళు సాక్రిఫైస్ చేస్తే బ్యాటరీ % పెరుగుతుందని చెప్తారు. ముందుగా నాగార్జున ఇమాన్యుయల్ పేరు తీస్తారు. దాంట్లో ఇమాన్యుయల్ తను గెలిచిన కెప్టెన్సీ తీసేస్తే 25% బ్యాటరీ పెరుగుతుందని చెప్తారు. ఇమాన్యుయల్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన కెప్టెన్సీ వదులుకుంటాడు. హౌస్ మేట్స్తో ఇది నేను ఒక్కడిని గెలుచుకుంది కాదు, మీ అందరి సపోర్ట్తో నేను గెలుచుకున్నా, కానీ ఆమె హౌస్లో ఉండటం చాలా ముఖ్యం అని చెప్పి తన కెప్టెన్సీని ఈజీగా ఇచ్చేస్తాడు. అందువల్ల బ్యాటరీ 25% పెరుగుతుంది. నెక్స్ట్ నేమ్ తనుజాది వస్తుంది. తను ఈ సీజన్ మొత్తం కాఫీ తాగకూడదని వస్తుంది. తను కాఫీ సాక్రిఫైస్ చేస్తుంది. బ్యాటరీ 25% పెరుగుతుంది. టోటల్ 50% బ్యాటరీ అవుతుంది. నెక్స్ట్ శ్రీజ పేరు వస్తుంది. శ్రీజ తను ఒక డ్రెస్ ఉంచుకొని రిమైనింగ్ బట్టలన్నీ పంపించేయాలని చెప్తే శ్రీజ దానికి ఒప్పుకోదు. రీతు తన హెయిర్ కట్ చేసుకోవాలని వస్తుంది. రీతు ఫీల్ అవుతుంది, సంజనా గారి కోసం నేను చేస్తాను అని చెప్పి తన హెయిర్ కట్ చేసుకుంటుంది. బ్యాటరీ 75% అవుతుంది. నాగార్జున గారు 75% అయింది. సంజన లోపలికి రావాలంటే 100% అవ్వాలి కాబట్టి బిగ్ బాస్ మంచివాళ్ళు కాబట్టి ఇంకో 2 అవకాశాలు ఇస్తున్నారని చెప్పి ముందుగా సుమన్ శెట్టి గారిని మీరు హౌస్లో ఉన్నంతకాలం స్మోకింగ్ మానేయాలి అని చెప్తారు. దానికి వెంటనే సుమన్ శెట్టి నేను మానేయలేను, నేను ఒప్పుకోను సార్ అని చెప్తాడు. నెక్స్ట్ నాగార్జున గారు భరణితో సంజన హౌస్లోకి రావాలి అంటే మీ దగ్గర ఉన్న లాకెట్ స్టోర్ రూమ్లో పెట్టేయాలి అని చెప్తారు. దానికి భరణి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన లాకెట్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెడతారు. చాలా ఫీల్ అవుతాడు. టోటల్ బ్యాటరీ 100% అవుతుంది. నాగార్జున గారు సంజన హౌస్లోకి వస్తుందని చెప్తారు.